పూరా లోకల్. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ హిందూ దేవుళ్లను అవమానం చేసే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హిందువులను హిందూ దేవుళ్లను అవమానం చేయడము ఒక కార్యాచరణ ప్రణాళికగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. హిందువులకు సంబంధించినటువంటి దేవుళ్లను అవహేళన చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడినటువంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నిన్నేదో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ మరి హిందువులకు అంతమంది దేవుళ్ళు ఎంతో అవసరమా, హనుమంతుడికి పెళ్లి కాలేదు, మందు దాగటోళ్ళకు ఒక దేవుడు, ఈ రకంగా అనుచితంగా వెటకారంగా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా యాంటీ హిందూలాగా వ్యవహరిస్తూ ఉంది. సాఫ్రాన్ టెర్రర్ అని, రామసేతు ఒక మిత్ అని కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా అలయన్స్ కానీ సనాతన ధర్మాన్ని ఒక క్యాన్సర్గా, ఒక కరోనాగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా అలయన్స్ ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనిస్తున్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఇతర మతాల గురించి మాట్లాడే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఇతర మతాల గురించి వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లిమ్స్ ఉంటారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల గౌరవము, ఆ మతం వచ్చినప్పుడే వంట మాట్లాడతారు. హిందువులు వచ్చినప్పుడు, హిందూ దేవుళ్ళ గురించి వచ్చినప్పుడు, హిందూ మతం గురించి వచ్చినప్పుడు ఇంత కించపరిచే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడతారు. అది రామజన్మభూమి విషయంలో కావచ్చు, లేక ఇతర అనేక అంశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో మీరు ఇంకో మతాన్ని పొగడండి, కానీ హిందూ మతాన్ని అవమానం చేయొద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాము. అందుకే నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినటువంటి మాటలు, తాగటోళ్ళకు ఒక దేవుడు, పెళ్లిగానోళ్ళకు ఒక దేవుడు, పెళ్ళైన వాళ్ళకు ఒక దేవుడు, ఈ రకంగా అనేక అంశాలు ఏవైతే మాట్లాడారో, గతంలో కేసీఆర్ కూడా హిందూగాళ్ళు బొందుగాళ్ళని బెదిరించాడు. ఆ తర్వాత ఆయనకి దానికి సంబంధించి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు స్పందించారో రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ కూడా యాంటీ హిందూ ధోరణి ఏ రకంగా వివరించిందో మనం చూశాం. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల మీద యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను.